అందరికీ నమస్కారం అండి. కొన్ని చాణక్య నీతులతో మీ ముందుకు వచ్చాను. వెళ్ళిపోదామా వీడియోలోకి? మనుషులు ఎదగాలి అంటే, మనుషులు ముందుకు పోవాలి అంటే, ముందుకు అంటే భవిష్యత్తులో ముందుకు పోవాలి అంటే కొన్ని రకాల విషయాలని బాగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అందులో ఈ 5 విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇది నేను చెప్పిన మాట కాదండి, చాణక్యుడు చెప్పిన మాట. అందులో మొదటిది, మనం అందరినీ సంతృప్తి పరచలేము. అందరినీ సంతృప్తి పరచడం కోసం ఏదో చెయ్యాలని ప్రయత్నాలు చెయ్యవద్దు. అందరినీ మనం సంతృప్తి పరచలేము. ఇది ఒకటి గుర్తుంచుకోండి. వారిని వీరిని సంతృప్తి పరచడం కోసం మనం ఏదో త్యాగాలు చెయ్యవద్దు. ఇది ఫస్ట్ పాయింట్ అండి, బాగా గుర్తుంచుకోవలసిన ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ వాళ్ళు చెప్తున్నానండి, అనవసరంగా మీరు ప్రతి విషయాన్ని ఎక్కువ ఆలోచించద్దు. తీవ్రమైన ఆలోచనలు ఉండకూడదు. అంతకుముందు వీడియోల్లో తీసుకోవటం జరిగిందండి. మనం అభివృద్ధి మార్గంలోకి వెళ్ళాలి అంటే తీవ్రమైన ఆలోచన ఉండరాదు. అందరినీ సంతృప్తి పరచలేము కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని సంతృప్తి పరచడం కోసం మనం త్యాగాలు చేయవద్దు. సెకండ్ వన్ ఏమని చెప్పానండి, ఎక్కువగా తీవ్రంగా మీరు ఆలోచించనే వద్దు. ఇది 2వ పాయింట్ కింద చెప్తున్నానండి. ఆ తర్వాత మీకు చెప్పబోయే 3వ పాయింట్, కొంతమంది వారిని వారు కించపరిచేసుకుంటారండి, వారిని వాళ్ళు తిట్టేసుకుంటారండి. అది కూడా కూడదండి. మిమ్మల్ని ఎందుకు మీరు కించపరుచుకుంటారు? మేము చెయ్యలేము, నేను ఇంతే ఎప్పటికీ, ఎందుకు అట్లా అనుకుంటారు? మనిషి సాధించలేనిది ఏదీ లేదండి, ప్రయత్నం ఒక్కటే లోపం. ప్రయత్నించండి. ఎందుకు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు? ఆ నెగటివ్ థింకింగ్ మీ మనసులోకి ఎందుకు వస్తుంది? నెగటివ్ థింకింగ్లో వద్దు వద్దు అని చెప్పుకుంటున్నాం కదా మనం ప్రతి విషయంలోనూ. పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నానండి, ఆ నెగటివ్ థింకింగ్ మైండ్లో నుంచి తీసి పారేయండి. అప్పుడే లైఫ్ బాగుంటుంది, మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అర్థమైంది కదా? కాబట్టి మిమ్మల్ని మీరు కించపరచుకోవటం మానివేయండి. అది పోతేనే మీ లైఫ్ ముందుకు వెళ్తుందండి. లైఫ్ ముందు అడుగు వెయ్యాలి అంటే అది వదిలేయాలి. ఆ తర్వాత 4th పాయింట్ వెరీ ఇంపార్టెంట్, మార్పులను చూసి మీరు భయపడవద్దు. అనేక చేంజెస్ వస్తూ ఉంటాయండి. ఆ చేంజ్కి అనుగుణంగా మనల్ని మార్చుకోవాలో చూసుకోండి. మనల్ని మనము ఎలా మలుచుకోవాలి అది మాత్రమే గమనించండి. మార్పును చూసి భయపడితే అడుగు ముందుకు ఎలా వేస్తామండి? ఎలా ముందుకు వెళ్ళాలి? మనం భవిష్యత్తులో అభివృద్ధి మార్గానికి వెళ్ళాలంటే అడుగు ముందుకు వెయ్యాలి కదా. మార్పును చూసి మీరు భయపడితే అడుగు ఎలా వేస్తారండి? కాబట్టి మార్పును చూసి భయపడవద్దు. ఇది 4వ పాయింట్ అండి. 5 పాయింట్స్ చాణక్య నీతులు చెప్తున్నాను. 5వ పాయింట్ చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గతం గురించి ఆలోచించవద్దు. అప్పుడు అలా చేస్తే ఇలా జరిగిందే, మళ్ళీ అది చేస్తే అలాగే జరుగుతుంది. కొంతమంది ఆలోచిస్తారండి. నేను తీవ్రంగా ఆలోచించొద్దు అని ఒక సెకండ్ పాయింట్ చెప్పాను. ఇప్పుడు చెప్తున్న పాయింట్లోనేమో అసలు గతమే మీరు ఆలోచించొద్దు. గతం గతః, ఎప్పుడు గతంని ఆలోచించొద్దు. భవిష్యత్తులో ఏవో వస్తాయని దాన్ని ఆలోచించద్దు. వర్తమానమే మీకు ముఖ్యం. వర్తమానంలో అడుగు వేసుకుంటూ మీరు వెళ్ళండి. ఎటువంటి మార్పునైనా కూడా స్వీకరించండి, దానికి అనుగుణంగా వెళ్ళిపోండి. అర్థమైందా అండి? 5 పాయింట్లు కనుక మీరు గుర్తుంచుకున్నారంటే మీ భవిష్యత్తు పూలబాట అవుతుందండి. మీ భవిష్యత్తు పూలబాట అవుతుంది. మీ భవిష్యత్తు పూలబాట కావాలి అంటే, మీరు అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన 5 పాయింట్లలో చాణక్యుడు చెప్పింది ఫస్ట్ ఏంటండి, మీరు
అందరినీ సంతృప్తి పరచలేరు. వాళ్ళందరినీ సంతృప్తి పరచటం కోసం మీరు త్యాగాలేమీ చెయ్యవద్దు. మీ సంగతి మీరు ఆలోచించుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా ఆ తర్వాత నేను చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎక్కువగా తీవ్రంగా ఆలోచించద్దు. తీవ్ర ఆలోచన మనకి భయాన్ని కలిగిస్తుందండి. ఏదో అగమ్య గోచరం అయిపోతుంది. అలాంటప్పుడు అడుగు ముందుకు ఎలా వేస్తారండి? కాబట్టి తీవ్ర ఆలోచన వద్దు. ఇది సెకండ్ పాయింట్. బాగా గుర్తుంచుకోండి, పిల్లలందరూ గుర్తుంచుకోండి. ఆ తర్వాత నేను చెప్పిన థర్డ్ పాయింట్, ఆ తీవ్ర ఆలోచనలు ఎప్పుడైతే మీరు వదిలేస్తారో ముందు నిన్ను నీవు కించపరచుకోవటం మానేసాయి. నేనింతే, నేను ఇదేమీ చెయ్యలేను, నేను వాళ్ళు సాధించినట్టు సాధించలేను. ఎందుకు సాధించలేరండి? ప్రయత్నంతో ఎవరైనా సాధించగలరు. ప్రయత్న లోపం మనది లేకుండా చెయ్యండి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, అంతే, సాధించగలరు అన్ని. ఆ తర్వాత చాలా మంది పిల్లల్ని గమనించానండి, మార్పుకు భయపడిపోతూ ఉంటారండి. మార్పుకు భయం ఎందుకండి? చేంజెస్ వస్తూ ఉంటాయండి. ఆ మార్పుకు అనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మార్పుకు అనుగుణంగా వెళ్ళాలి. అప్పుడే కదా అభివృద్ధికి చేరేది. దారిలో ముళ్ళున్నాయని రాళ్ళున్నాయని నడక మానేస్తామా? దానికి అనుగుణంగా తీసి పక్కన పడేయటమో లేకపోతే పక్క నుంచి వెళ్ళటమో ఏదో చేయాలి కదా. ఆ మార్పులు చూసి మనం భయపడితే అభివృద్ధి జరగదండి. ఆ తర్వాత 5వ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గతం గతః. గతాన్ని గురించి ఆలోచించవద్దు. భవిష్యత్తు కోసమే మనం వేసుకునే ఈ పూల బాట. సో భవిష్యత్తు కోసం వెళ్ళాలి అంటే మీరు గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించండి. జీవితం చాలా బాగుంటుందండి. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నవాడు అభివృద్ధి మార్గంలోకి వెళ్తారండి. కాబట్టి ఇది నేను చెప్పింది కాదు, చాణక్యుడు చెప్పిన ఇంపార్టెంట్ 5 లక్షణాలు కలిగి ఉండండి. యువకులు మీ భవిష్యత్తుని పూలబాట చేసుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.